హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను కళ్యాణి అండ్ వెల్కమ్ టు నైనీ గార్డెన్ వ్లాగ్స్. ఈరోజు మా గార్డెన్లో కాక్రీ అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి. సో అవి హార్వెస్ట్ చేసుకుంటూ అట్లాగే ఇంకా వేరే కూడా ఉన్నాయి. మీకు ఆ మొక్కలు కూడా అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇక్కడైతే ఫస్ట్ కాక్రీ చూసేయండి. ఇక్కడ ఒక మొక్క పెట్టానన్నమాట. ఇందులో అంజీరా ప్లాంట్ కూడా ఉంది. గ్రో బ్యాగ్ అయితే చిన్నదే అండి. అందులో ఒకటి అలా వేసుకుంటూ వెళ్ళానమాట. అలా 3 బ్యాగులలో అయితే ఉన్నాయి. బట్ ఈ బ్యాగ్లోది మాత్రం అయితే చాలా బాగా ఎదుగుతుందన్నమాట. అంజీరా ప్లాంట్ ఎదుగుతుంది, అట్లాగే కాక్రీ ప్లాంట్ కూడా బాగా ఎదుగుతుంది. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో మొక్క ఉంది. ఇదైతే అంత గ్రోత్ అయితే లేదండి. నేను ఎరువులు కూడా పెద్దగా ఏమి ఇవ్వలేదండి. ఇంకా ఇటు పక్కన మల్బరీ ప్లాంట్లో కూడా ఇంకో మొక్క ఉంది. ఇప్పుడైతే ఫుల్గా ఫ్లవర్స్ తోటి అయితే ఉంది. ఇప్పుడు మనము మీకు ఇంకో మొక్క చూపిస్తానండి. ఇదిగోండి, ఇది వచ్చేసి గ్రీన్ హనీ డ్యూ మిలోన్ అండి. మనం అప్పుడు సాయిలీలా స్టోర్స్ నుండి సీడ్స్ తెచ్చుకొని పెట్టుకున్నాం కదా, ఈ కాక్రీ ఇవన్నీ కూడాను. సో ఆ మొక్కలు ఇప్పుడైతే ఇలా మనకు ఈల్డ్ ఇస్తున్నాయి. అసలు చాలా హ్యాపీగా ఉందండి. ఇది ఫస్ట్ ఫ్రూట్ అనమాట. చూడండి ఎంత చక్కగా ఎదిగిందో. అటు పక్కన ఇంకొకటి ఉందండి. ఇదిగోండి, ఇప్పుడిప్పుడే ఎదుగుతుందనమాట. ఇవి పెద్దగా అయ్యే వరకు వెయిట్కి కిందికి పడిపోతాయండి. మనమే ప్లేస్ చూసుకొని కిందకి పెట్టేసేయాలన్నమాట. చూసారా, కిందన ఇది కొంచెం రౌండ్గా ఉంది. వర్షాలు పడుతున్నాయి కదండి, సో దానివల్ల అంతా వాటర్గా ఉందన్నమాట. సో ఈ మొక్క గురించి మీకు మళ్ళీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అప్డేట్ ఇస్తాను. ఇప్పుడైతే ఈ కాక్రీ అయితే మనకి హార్వెస్ట్కి రెడీ అయిపోయింది. దీన్ని హార్వెస్ట్ కూడా చేసేసుకుందాము. చిన్న గ్రో బ్యాగ్ కాబట్టి పక్కన రెండవ కాయ వచ్చింది, కానీ అది ఎదగట్లేదు. సో దీన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత ఏమన్నా అది కూడా ఎదుగుతుందేమో అని హార్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయామన్నమాట. సో ఇదైతే లెంత్ చూస్తున్నారు కదండి. లెంత్ అయితే చెక్ చేసాము, 1.5 feet ఉందన్నమాట. సో ఇదిగోండి, మొత్తానికైతే మనం కాక్రీ హార్వెస్ట్ చేసుకున్నాము. నేను ఎరువులు కూడా ఏమి ఇవ్వలేదండి, ఓన్లీ కిచెన్ కంపోస్ట్ మాత్రమే ఇచ్చాను. అంతకుమించి ఏమే కానీ ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు సో దీన్ని కట్ చేస్తున్నానండి. నా గార్డెన్లో ఈ మొక్కనైతే పెంచడం ఇదే ఫస్ట్ టైం అండి. నాకు పర్టికులర్గా ఈ టైంలో హార్వెస్ట్ చేయాలి అని అయితే అలాంటి డీటెయిల్స్ ఏం తెలియదన్నమాట. సో పెంచుకోవాలన్న ఆశతోటి పెట్టుకున్నాను. చూసారా, మీకు సీడ్ కూడా ఆల్మోస్ట్ ఫామ్ అవుతుంది. సో అంటే మనం దీనికంటే ముందుగానే ఇంకొక 1 week 10 days బిఫోర్ హార్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతవరకు కూడా ఉంచాల్సిన పని లేదు. మొక్క అయితే చాలా ఈజీగా పెరుగుతుందండి. అండ్ జర్మినేషన్ కూడా అసలు వేసిన ప్రతి విత్తనం జర్మినేట్ అయ్యిందనమాట ఈ కాక్రీ అయితేను. సో ఇది ఇప్పుడు ఎలా ఉందో మనం తినైతే చూద్దాము. సూపర్ ఉంది, టేస్ట్ సూపర్గా ఉందండి. చాలా బాగుంది. కుకుంబర్ కంటే కూడా ఈ టేస్ట్ బాగుందన్నమాట, డిఫరెంట్గా అనిపించింది. ఓకేనా, సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.